హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్ గా ఆన్లైన్ లోకి వచ్చిన ది డెస్పరేట్ అవర్ అండ్ ఎస్కేప్ రూమ్, ఈ రెండు మూవీస్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం భయ్య. రెండు సినిమాలు కూడా ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉన్నాయి, తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. రెండు కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. సో అందుకే మళ్ళీ మెన్షన్ చేయండి, నేను స్టార్టింగ్ చెప్పేస్తున్నా. రెండు ఫ్యామిలీ వాచబుల్ నే అండ్ రెండు థ్రిల్లర్ మూవీస్ భయ్య. రెండు మూవీస్ గురించి కూడా ఒకే వీడియోలో మాట్లాడేసుకుందాం. సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, పైగా టైం కూడా సేవ్ అవుద్ది. ఫస్ట్ మూవీ అయిన ది డెస్పరేట్ అవర్ విషయానికి వచ్చేస్తే, దీనికి వేరొక టైటిల్ కూడా ఉంది, లేక్వుడ్ అని చెప్పేసి. ఇది 2021 మూవీ భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, యామీ అనే ఒక మదర్ అయితే ఉంటుంది అనమాట. తన సన్ స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక షూటింగ్ జరుగుతుంది అనమాట. దానివల్ల స్కూల్ లాక్డౌన్ అవుద్ది. బట్ తన అబ్బాయిని కాపాడుకోవడానికి యామీ ఏం చేసింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 24 minutes అయితే ఉంటుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ లీడ్ యామీ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా వర్కౌట్ అవుతుంది భయ్య. చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే. అండ్ రియల్ టైం టెన్షన్ కూడా కొంచెం క్రియేట్ చేస్తారు. ఆ అర్జెన్సీ గానీ అండ్ ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ గానీ సూపర్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ సౌండ్ డిజైన్ చాలా బాగుంటుంది. లొకేషన్ యూసేజ్ కూడా అదిరిపోద్ది. షార్ట్ రన్ టైం ఉంటుంది. అక్కడక్కడ టైట్ పేసింగ్ అయితే ఉంటుంది కొన్ని పార్ట్స్ అయితే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫిల్మ్ మొత్తం కూడా మీరు చూస్తున్నంత సేపు రెపిటేటివ్ గానే అనిపిస్తుంది. చూసిన సీనే మళ్ళీ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. అంత విజువల్ చేంజ్ ఏమి ఉండదు ఒకే చోట నడుస్తుండడం వల్ల. అండ్ టూ మెనీ ఫోన్ కాల్స్ భయ్య. అండ్ యాక్షన్ ఏమో చాలా తక్కువ, ఓన్లీ ఫోన్ కాల్స్ మీద రన్ అవుతుంటది మూవీ అన్నది. అందుకే అంతగా వర్కౌట్ అవుతుంది. ఇంకా ప్రిడిక్టబుల్ ఎండింగ్ ఉంటుంది. హై యాక్షన్ సీన్స్ కానీ, హై పే ఆఫ్ సీన్స్ కానీ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. ఏదో అలా వెళ్ళిపోద్ది అంతే మూవీ అన్నది. నాకైతే మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు, బిలో యావరేజ్ అనిపించింది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సెకండ్ మూవీ ఎస్కేప్ రూమ్. ఇదైతే 2017 మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 31 minutes అయితే ఉంటుంది. ఒక పజిల్ థ్రిల్లర్ టైప్ అయితే ఉంటుంది. అండ్ మరీ చెప్తుంది, ఇది ఒక లో బడ్జెట్ హారర్ మూవీ భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక 6 స్ట్రేంజర్స్ అయితే ఒక ఎస్కేప్ రూమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వన్స్ ఇన్సైడ్ అయితే లాక్ అయిపోతారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు మూవీలో చూస్తారు. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఎస్కేప్ రూమ్ సెటప్, ఆ క్రియేటివిటీ అండ్ ఆ సస్పెన్స్ బాగా వర్కౌట్ అవుతాయి మీకు. అండ్ గుడ్ ఐడియా భయ్య. బట్ లో బడ్జెట్ థ్రిల్లర్ అవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని ఎంగేజింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అంటే ఈ సీన్ లో ఏం చేస్తారా బాబు మీరు అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. షార్ట్ రన్ టైం ఉంటుంది, ఈజీ ఫినిష్ అయితే ఉంటుంది అనమాట. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, పర్ఫార్మెన్సెస్ చాలా వీక్ గా ఉంటాయి. వరస్ట్ అనమాట, వీక్ కూడా కాదు. ఇంకా అండర్ డెవలప్డ్ క్యారెక్టర్స్ అండ్ వెరీ ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ భయ్య. ఎప్పటి నుంచి ఇదే టైప్ లో చాలా మూవీస్ చూసేసాం మనం, కొత్తగా అయితే ఏముండదు. ఇంకా ఎమోషనల్ డెప్త్ అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ ఒరిజినాలిటీ కూడా మిస్ అయిపోతుంది మూవీ అన్నది. అంత సూపర్ స్టఫ్ అయితే ఏమీ లేదు ఎంగేజ్ చేయడానికి. ఇది కూడా నాకు బిలో యావరేజ్ గానే అనిపించింది. రెండు సినిమాలు కూడా అంత సూపర్ మూవీస్ ఏం కాదు, బిలో యావరేజ్ మూవీసే. టైం పాస్ కి ఏం లేవనుకుంటే చూడొచ్చు, కానీ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అంత టైం పాస్ మూవీస్ కూడా కాదు. తెలుగులో ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం భయ్య, మీకు నచ్చితే అనుకుంటే చూడొచ్చు. మరి నాకైతే వర్కౌట్ అవ్వలేదు. రెండు ఫ్యామిలీ వాచబుల్నే. బట్ సెకండ్ మూవీలో మాత్రం కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. మరి పర్లేదు అనుకుంటే మీ ఇష్టం. రెండు ప్రైమ్ వీడియోలు ఉన్నాయి. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.